ఇప్పుడు మనం ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం మినప్పప్పు ఆవాలు వేసుకొని అవి కాస్త వేగాక జీలకర్ర వేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఈలోపు మంచిగా మగ్గినామా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత పెట్టించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా నానబెట్టుకుంటే కనుక మనకి కొంచెం మంచిగా వస్తుంది రెసిపీ. సో ఇప్పుడు కొంచెం ఇదంతా మంచిగా మగ్గింది కాబట్టి టమాటా వేసుకుందాం. టమాటా తర్వాత పసుపు, తర్వాత ఉప్పు, మనకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు కారపొడి వేసుకుందాం. ఆ తర్వాత దీన్ని కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం వెల్లిపాయ కారం వేసుకుంటున్నాను నేను. దాన్ని కాస్త సిమ్లో పెట్టి మగ్గనిద్దాము. ఇలా మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. మనం ముందుగా నానబెట్టిన బొంగులని వాటర్ లేకుండా పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలోకి నీళ్ళు లేకుండా పిండేసి తీసుకొని వాటర్ లేకుండా పిండేసుకున్నట్టయితే కాస్త ఆయిల్ పట్టి కొంచెం మంచిగా టేస్టీగా అనిపిస్తుంటుంది. నాకైతే టమాటా మగ్గినట్టు కనిపించకపోవడం వల్ల నా చలాకితో అలా అనేసాను. ఆ తర్వాత బొంగులు వేసేసుకొని ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. పట్టనట్టుగా కాకుండా మంచిగా కలిపేసుకోవాలి. అంతే, మొత్తం నీట్గా కలిపేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందో ఏమో కానీ చూడడానికి మాత్రం కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన? మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కాస్త పుట్నాల పొడి, పల్లి పొడి కలుపుకొని, కానీ ఇప్పుడైతే నేను కంది పొడి వేసుకున్నాను. ప్లీజ్ కామెంట్.